నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం। నా పేరు శ్రీలత। వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం। పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండల పరిధిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ నియోజకవర్గ ప్రజల నుండి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు। ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను స్వయంగా విని వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు। బాధితుల నుండి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు। నోటీసులు ఇచ్చేసారు। నోటీసులు అయిపోయింది। మూడో నోటీసు రేపు వస్తుంది। ఫేవర్గా చేస్తాడని ఎట్లా చేస్తాడు? ఎందువల్ల ప్రాబ్లం ఏం చెప్తున్నారు? ఈ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా పెదకూరుపాడు నియోజకవర్గం పెదకూరుపాడు హెడ్ క్వార్టర్ నందు ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది। గతంలో కూడా మనం 2-3 సార్లు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది। ఆ సమస్యలు తీర్చడంలో కొంత జాప్యం జరిగింది। రెవెన్యూ వారికి ఇస్తామన్నాము। గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వే అవకతవకల వల్ల ఆ ప్రాబ్లమ్సే ఎక్కువగా వస్తున్నాయి, రెవెన్యూ ప్రాబ్లమ్సే। గత ప్రజా దర్బార్లో కూడా ఎక్కువగా రెవెన్యూ సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చినాయి। ఈరోజు కూడా ఇప్పటివరకు వచ్చిన అర్జీలలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలే రావడం జరిగింది। వాటిని ఎంఆర్ఓ గారితో అట్లనే రెవెన్యూ స్టాఫ్తో మాట్లాడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా సాల్వ్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం। అట్లానే రాబోయే రోజుల్లో ప్రజలకి డెవలప్మెంట్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇంకో ఏదన్నా సమస్యల విషయంలో కానీ మేము అండగా ఉండి ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు। థ్యాంక్ యూ। గత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అవకతవకలు జరగలేదమ్మా। గత ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవమే। మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానియేల్ గారిని వచ్చారు ఇక్కడికి ఎంఆర్ఓ, వారిని మేము ఇరిగేషన్ మీద మేము అమరావతి మండలంలో అవసరమై అక్కడికి మార్చడం జరిగింది। అంతేగాని ఇక్కడే అవకతవకలు జరిగి మార్చడం లేదు। అంతకుముందు గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగిన మాట మాత్రం వాస్తవం అదేం లేదమ్మా। అంటే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి సిబ్బంది తక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ స్పందన కొంచెం టైం లేట్ పడుతుంది। నా దృష్టికి వచ్చిన వరకు నేను వెంటనే చెప్పి సాల్వ్ చేస్తున్నాను ప్రస్తుతానికి।